అయితే అప్పుడు ఆర్టికల్ 341 క్లాజ్ 1 ప్రకారం 344 క్లాజ్ 1 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత రాష్ట్రపతి ఆ పట్టికను లేదా జాబితాను విడుదల చేయాలి. తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి 59 కులాలు, మాల, మాదిగ, సింధు, డక్కలి ఇట్లా 59 వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఎస్సీలుగా గుర్తించమన్నది కాబట్టి వీళ్ళని నేను ఎస్సీ జాబితాలో పెడుతున్నా, వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తున్నటువంటి రాష్ట్రపతి ప్రకటించాలి. అంతే. ఆ అధికారం 344 క్లాజ్ 1 ప్రకారం ఉంది. అప్పుడు ఆ జాబితా ప్రకటించేటప్పుడు ఈ దేశానికి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే కాన్స్టిట్యూషన్ డిబేట్ జరిగేటప్పుడు అంటే ఈ జాబితా దాకా రాకముందే ఎస్సీ రిజర్వేషన్ ఎవరికి ఉండాలన్నప్పుడు ఈ కులాలకు ఉండాలనేది అంబేద్కర్ క్లారిటీ ఇచ్చి పడేసి మైనార్టీల సబ్జెక్టుకు వచ్చేటప్పటికి అసలు కుట్ర జరిగింది. అప్పుడు ఈ దేశంలో మైనార్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు వీళ్ళున్నారు. క్రైస్తవ మైనార్టీలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ క్రైస్తవులు వాళ్ళు కూడా రోమన్ క్యాథలిక్ బ్రాహ్మణులు. ఎస్. అయితే ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం అంబేద్కర్ మాట్లాడినట్టే మైనార్టీల హక్కుల కోసం మాట్లాడడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అదే మైనార్టీ సబ్ కమిటీ అంటారు. ఆ మైనార్టీ సబ్ కమిటీకి హెచ్సి ముఖర్జీ అన్నట్టు ఆయన చైర్మన్. ఆయన బెంగాల్ బ్రాహ్మణ్, కన్వర్ట్ టు క్రిస్టియన్ బ్రాహ్మణ్. ఆయన మైనార్టీల కోసం మాట్లాడిండు, ప్రత్యేకంగా క్రిస్టియన్ మైనార్టీల కోసం మాట్లాడితే